హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు అంబటి మురళీకృష్ణ గారు. బజరంగ్ ఫౌండేషన్ పేరుతో పొన్నూరు నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. సేవా కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ వస్తున్న అంబటి మురళీకృష్ణ గారు ఇప్పుడు పొన్నూరులో హాట్ టాపిక్గా మారారు. పొన్నూరులో ఎందుకు హాట్ టాపిక్గా మారారో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వెల్కమ్ టు పాడ్కాస్ట్ మురళీకృష్ణ గారు. నమస్తే. నమస్కారం వైఎన్ఆర్ గారు. అదేవిధంగా ఈ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. ఏంటి అసలు ఎవరి అంబటి మురళీకృష్ణ? అంబటి మురళీకృష్ణ ఈజ్ అంబటి మురళీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ల్యాండ్ అయ్యారు, ఎలా ల్యాండ్ అయ్యారు? వసుదా, నేను గుంటూరు జిల్లా వాడిని. మామళ్ళపల్లి నా స్వగ్రామం, పొన్నూరు మండలం. అయితే రేపల్లో ఎక్కువగా పెరిగాం మేము. మా ఫాదర్ అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ పెట్టడం వల్ల మేమంతా చదువుకున్నది అంతా కూడా అక్కడేనండి. అంబటి మురళీకృష్ణ అంబటి రాంబాబు గారు తమ్ముడు అంట. అంబటి మురళీకృష్ణ బజరంగ్ ఫౌండేషన్తో ఏదో కార్యక్రమాలు చేస్తారంట, ఇంతేనా, ఇంకేమైనా ఉందా? లేదండి, నేను వసుదా బిజినెస్ మ్యాన్ని. నేను గత 30-35 సంవత్సరాల నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో ఉన్నవాడిని. అంటే రోడ్లు, భవనాలు ఇవి చేసుకుంటూ పార్ట్లీగా రాజకీయాలు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు నా సోదరుడైన అంబటి రాంబాబు గారికి నేను సహాయ సహకారాలు అందిస్తూ పూర్తి సమయాన్ని ఆ పర్టికులర్ టైంలో అక్కడ వెచ్చించి బ్యాక్ ఎండ్ అంతా నేనే చేసేవాడిని. అంతవరకు నిజం. ఎన్నికల సమయంలో ఇది బేసిక్గా రేపల్లె. అంటే మా ఫాదర్ నుంచి రాంబాబు గారు ఎమ్మెల్యేగా 1989లో వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత రేపల నుంచి ఆల్మోస్ట్ ఆల్ మా ఫాదరు అడ్వకేట్గా ఉన్నంతకాలం అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండేది. ఇప్పుడు మేము రేపల నుంచి సుమారుగా మైగ్రేట్ అయ్యామని చెప్పొచ్చు. నేను గుంటూరులో గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నానండి. దాంతోపాటుగా బజరంగ్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను పెట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు బాసటగా ఉండాలని, వారి స్ఫూర్తితోటి అనేక సేవా కార్యక్రమాలని పర్టికులర్గా పొన్నూరు నియోజకవర్గంలో, ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం మామిళ్ళపల్లి మా అంబటివారి ఎగ్జిస్టెన్స్ అంతా అక్కడే ఉందండి. గత 500 సంవత్సరాల నుంచి కూడా అంబటివారు అక్కడే ఉండడం. మా తండ్రి గారు పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, టీచర్గా పొన్నూరులో ఉద్యోగం చేస్తూ ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు లేవు కనుక మామగారి సంక్షేమంతో పెళ్లి చేసుకుని అడ్వకేట్గా మామగారి చేత చదివించబడి మరో మేనమామ సపోర్ట్ తోటి వారు రేపల తాలూకాకి, వాళ్ళ మదర్ రేపల తాలూకా రామకోటయ్య గారిని వారి సపోర్ట్ తోటి రేపల్లి అడ్వకేట్ వృత్తి ప్రారంభించడం. ఓకే. సో రాంబాబు గారు కానీ నేను కానీ పుట్టింది మా మదర్ ప్లేస్ టెక్నికల్గా బందలాయ చెరువని అవనగడ్డ దివి తాలూకా. అయితే రేపల్లోనే మాకు చదువుకున్న పెరిగిందంతా అక్కడే. నేను 10th క్లాస్ వరకు అనుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు, ఆ తర్వాత ఇంజనీరింగ్ కడపలో చేసి సుమారుగా 30 రాయలసీమ వాడిని, కడప వాడిని అయిపోయానని చెప్పవచ్చు. నాకు మిత్రులంతా కూడా కడపలో ఇంజనీరింగ్ చేశారు. కడపలో ఇంజనీరింగ్. ఎప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరిచయం? నాకు సుమారుగా ఒక 25-27 సంవత్సరాల నుంచి పరిచయం. ఆయనకి 46-47 ఉంటాయా? 50 వచ్చాయి ఇప్పుడు? వారికి 51-52 అంటున్నాయి. అందులో దాదాపు ఆయనకి 25 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి తెలుసు. తెలుసండి నాకు. ఎలా? నాకు బేసిక్గా వారి కుటుంబంలో ఒక వ్యక్తి నా క్లాస్మేట్గా ఉండడంతో నేను చదువుకునే కాలంలో అప్పుడప్పుడు పులివెందులు కూడా వెళ్తూ ఉండేవాడిని. అంటే అప్పట్లో చిన్నపిల్లలం కదా. రాజశేఖర రెడ్డి గారిని అనేక సార్లు నేను వారి ఇంట్లో కలవడం, వారితో కూడా నాకు ముఖ పరిచయం ఉంది, క్లోజ్నెస్ లేదు కానీ. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వయసులో నేను మా మిత్రుడి కంటే కొద్దిగా చిన్నవారు కనుక చొరవగా ఎక్కువగా మాట్లాడతా, అప్పుడప్పుడు వారింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ అట్లా పరిచయం ఉంది. అంతేగాని నాకు ఎప్పుడు పొలిటికల్ యాంబిషన్ ఎప్పుడు లేదు. నా ద్వారా రాంబాబు గారు కూడా ఆయనకి బాగా క్లోజ్ అయ్యారని చెప్పవచ్చు కూడా మీ ద్వారా, ఒక రకంగా. మీ ద్వారా అంటే రాంబాబు గారు 89లోనే ఎమ్మెల్యే కదా? 89లోనే. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారి దీంట్లో ఉండేవాళ్ళు అనుకుంటాను. రాజశేఖర రెడ్డి గారితో తర్వాత పరిచయం ఏర్పడిందండి. రాజశేఖర రెడ్డి గారితో పాటే వారు ఉన్నారు. ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు.
అంటే మనకు సో ఇప్పుడు మీరేంటి రాజకీయాల వైపు చూస్తున్నారా? రాజకీయాల వైపు చూడాలన్నది మొదట్లో నా ఆశయం కాదు కానండి, జగన్మోహన్ గారి స్ఫూర్తితోటి అంటే నేను చెప్పాల్సినది ఏంటంటే ఒక మాటలో మనం ఏమంటారంటే ఇప్పుడు శాటిలైట్ కెమెరా పెట్టి వరల్డ్ మొత్తం గనుల కోసం ఎక్కడన్నా రీసెర్చ్ చేస్తే ఏ గని ఎక్కడుందో తెలుస్తుంది. అలాగే సంక్షేమ గని అనేది ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అని శాటిలైట్ చూపించే కాలం వచ్చిందని నేను నమ్ముతున్నా. కారణం ఏంటంటే అండి, ప్రపంచంలోనే మరి ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవని చెప్పడానికి ఏమాత్రం ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు, అది సత్యం. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని కొంతమంది విమర్శిస్తుంది. నేను వాస్తవాన్ని నేను నమ్మనండి. ఎందుకనంటే అండి, సంక్షేమ కార్యక్రమాలు బేసిక్గా హరిజనుడు, గిరిజనుడు, అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలు, అంటే మన దగ్గర ఉదాహరణకి నేను పనిచేస్తున్నాను, నాకు కారు ఉంది, దానికి డ్రైవర్కు హరిజనుడు ఉన్నాడు. ఎందుకని ఉంటున్నాడంటే చదువుకోవట్లేదు కనుక, అతను హరిజనుడు చదువుకోలేదు కనుక నా కారు డ్రైవర్గా స్థిరపడ్డాడు. అదే ఇప్పుడు కాలం చేంజ్ అయిపోయింది. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అమెరికా వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవడం వల్ల చాలా ఇది జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంటు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇలాంటి వాటి వల్ల వారి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకుని వ్యాధులకు గురి కాకుండా ఉండడమే కాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన వెసులుబాటు వల్ల అందరూ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అది మరింత అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కంటే 10 అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీరే ముఖ్యమంత్రిగా ఇంకొక 25 సంవత్సరాలు కొనసాగి ఈ సంక్షేమ కార్యక్రమాలని దిగ్విజయంగా ఇలా నడపగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఇల్లిటరసీ అనేది ఉండదండి. గణనీయంగా ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. మానవ వనరులు అభివృద్ధి చెందడం వల్ల, అందరూ విదేశాలు పోయి పెద్ద పెద్ద జీతాలు తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది, రెవెన్యూ పెరుగుతుంది. అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు మానవ వనరులు అభివృద్ధి చెందకుండా, హరిజనుడు, గిరిజనుడు లైమ్ లైట్లోకి రాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందిందని నేను చెప్పనండి. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో అందరూ చదువుకుంటారు, వాళ్ళకి వెరస్టాల్స్ ఎక్కువ. కొంతమంది చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు విదేశాలు పోయి నర్సు ఉద్యోగం దగ్గర నుంచి, టీచర్ ఉద్యోగం దగ్గర నుంచి, మెకానిక్ ఉద్యోగం దగ్గర నుంచి, వెల్డర్ ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉండి బాగా సెటిల్ అయ్యారు. అలాగే మన రాష్ట్రం కూడా రూపాంతరం చెందుతుందని నేను నమ్ముతానండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్తో ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? 100% అండి. జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల నుంచి తెలుసు మీకు. అవును. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అవును. ఇప్పుడు ఎప్పుడు ఇన్స్పైర్ చేయని జగన్మోహన్ రెడ్డి 2021లో ఎందుకు ఇన్స్పైర్ చేశాడు మిమ్మల్ని? అంటే వారు నాకు బేసిక్గా అండి, వారి మీద నాకు వ్యక్తిగతంగా తెలియడం వల్ల మన మిత్రుల మీద ఎలా ప్రేమ ఉంటుందో వారి పట్ల నాకు ప్రేమ ఉంది. నేను మొదటి నుంచి కూడా వారిని వ్యక్తిగతంగా కలిసేవారిని. రాజకీయాల పట్ల నాకు పెద్ద మక్కువ లేకపోయినా వారు గొప్ప గొప్ప పొజిషన్లోకి రావాలని, వారు ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూసిన వ్యక్తుల్లో నేను కూడా ప్రథముడు నేను చెప్పొచ్చు. అయితే నాకు ప్రత్యక్ష రాజకీయాల పట్ల నేనేమి పెద్ద ప్రవేశించాలని ఎప్పుడు అనుకోలేదు. నేను రాంబాబు గారికి హెల్ప్ఫుల్గా ఉండేవాడిని, ఇంకా హెల్ప్ఫుల్గా ఉండేవాడిని. వారు మొట్టమొదటిసారి జలదీక్ష మన కృష్ణా నదిలో పెట్టినప్పుడు కూడా నేను దగ్గరుండి మొదటిసారిగా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు. తర్వాత వృత్తిరీత్యా నేను వ్యాపారం ఉండటం వల్ల ఏదో నా పని నేను చేసుకుంటాను. అయితే నాకు కొద్దిగా ఆర్థిక స్థిరత్వం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి కూడా వారు చేస్తున్న కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా మనం కూడా ఎంతో కొంత సంక్షేమం చేయాలి. ఒకటి, మా తండ్రి గారు ఆ రోజున ఆ గ్రామంలో, ఇప్పటికీ అంబటివారిలో మొట్టమొదటి చదువుకుని ఆ గ్రామం నుంచి బయటకు వచ్చిన వారు మా ఫాదర్. ఆ తర్వాత సుమారుగా 50 సంవత్సరాల పాటు గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కూడా అంబటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజున వారికి మామగారు సంక్షేమం దొరకటం వల్ల వారు అడ్వకేట్ అయ్యి రేపల్లో ప్రాక్టీస్ పెట్టడం వల్ల ఆయనకున్న 2 కొడుకుల్లో ఒక ఆయన రాష్ట్రంలో మంత్రి స్థాయికి ఎదిగారు. అదేవిధంగా నేను కూడా ఒక మంచి వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనేటువంటి యాంబిషన్ రావడానికి ప్రధానంగా మా తండ్రి గారు చదువుకోవడం. సో అలా చదువు ఆ రోజున వారికి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఏదో ఆ కాలంలో ఆయన పెళ్లి చేసుకుని మామగారు సపోర్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లవాడిని, అంటే నేను
అవుట్ ఆఫ్ ఎమోషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, వారిద్దరూ భార్యాభర్తలు కూర్చుని వారి బిడ్డల గురించి ఎలా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు శ్రీమతి. అంటే ఒక పుస్తకం పెన్ను ఇస్తే ఎడ్యుకేషన్ అవ్వదండి, ఫీజులు చూడాలి. అదేవిధంగా వారి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి రైతులైతే వారికి రైతు సబ్సిడీకి సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వాలి. వాళ్ళని స్థిరత్వంగా ఆర్థికంగా దెబ్బతినుకోకుండా ఉంటేనంటే మళ్ళీ ఏదైనా గుడి జబ్బు వచ్చింది అనుకోండి, వాళ్ళ ఆపరేషన్కి పోతే మళ్ళీ ఎకరం అమ్మాలి. వాళ్ళని స్టేబుల్గా ఉంచడం ఆ కుటుంబాన్ని. మళ్ళీ ఈ పిల్లవాడికి స్కూల్ ఫీజు లేకోకుండా యూనిఫామ్ అని, షూ అని, మంచి స్కూల్ అని, టీచర్లని, ఇంగ్లీష్ మీడియం అని, ఏదో ప్రాబ్లం పిల్లలు చదువు అన్నిటినీ టేక్ కేర్ చేయాలి. మీరు నాకు విచిత్రంగా ఉంటుందండి, నేను మామిడిపల్లిలో ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారి భార్య కూర్చుని వారి బిడ్డల్ని ఎలా చూసుకుంటారు చిన్నప్పుడు అంటే ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి, రాగి జావ ఇవ్వాలి అనేది ఒకటి. 2 నెలకొకసారి వచ్చి ఎన్ఎంఎస్ వచ్చి నులిపురుగు పడుకోకుండా పిల్లలకి ట్యాబ్లెట్స్ను అలాంటివి ఇచ్చి వెళ్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక వృక్షం బ్రహ్మాండంగా పెరగాలంటే దానికి నీరు వేయడమే కాకుండా ఏ టైంలో ఏది వాడాలో ఎరువు అలా వాడినట్టు పిల్లల్ని కూడా శారీరకంగా రెసిస్టెన్స్ పవర్ ఉండేటట్టు పెరగడానికి కావాల్సిన ఆహారాన్ని ఇవ్వడం, ఆర్థిక వెసులుబాటు ఫీజులు రీయింబర్స్ చేయటం, అదేవిధంగా మంచి యూనిఫామ్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్లే పిల్లలు చదువుకునే అవకాశం ఉంది. కనుక వారు టోటల్గా వారి బిడ్డల మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల మీద, విద్యార్థుల మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కనుక దీని ఫలితాలు రాబోయే రోజుల్లో ఉంటాయని నేను నమ్ముతున్నానండి. దానికి చేదోడు వాదోడుగా నేను కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని బజరంగ్ ఫౌండేషన్ పేరు మీద బజరంగ్ నేత్రజ్యోతి అనేది ఒకటి. నేను మీ కార్యక్రమాలకు వస్తా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇన్స్పైర్ చేసి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటారు. సో రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు వై పొన్నూరు? అంటే నేను ఇప్పుడు గుంటూరులో స్థిరపడ్డానండి ఒకటి. పొన్నూరు నా నేటివ్ ప్లేస్ అంటే మామిళ్ళపల్లిలో 500 సంవత్సరాల క్రితం అంబటి ఆశారాయుడనే మా పూర్వీకుడు ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దేటమ్మ తల్లి కాలగర్భంలో కలిసిపోతున్న సమయంలో నేను ఆ పెద్దేటమ్మ తల్లిని పునఃప్రతిష్ఠ చేసి అక్కడ ఒక భవనాన్ని నిర్మించుకుని ఆ గ్రామంలోనే ఒకరోజు గుంటూరులో ఉంటే ఒకరోజు గ్రామంలో ఉండేటట్టుగా నడుస్తూ ఉంది. గ్రామస్తులతో బాగా మమేకమయ్యాను. మామిళ్ళపల్లి గ్రామం ఒకవేళ నేను రాజకీయాల్లో అవకాశం లభిస్తే వన్ సైడెడ్ అవటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఆ గ్రామంలో అంత సాధించాను కనుక ఆ నియోజకవర్గం మీద ఒక పట్టు అంటే ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఒక పట్టు వచ్చిందని భావిస్తున్నాను కనుక అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఏదో ఒక జ్యూరిస్డిక్షన్ ఎత్తుకోవాలి, 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక జ్యూరిస్డిక్షన్ ఎత్తుకోవాలి కాబట్టి అవుట్ ఆఫ్ ఎమోషన్ ఐ సెలెక్టెడ్ దట్ అండి. అంతకు మించి వేరే ప్రత్యేక పుట్టిన ప్లేస్ మా నాన్నగారు పుట్టిన పూర్వీకులందరూ అంతే కదండి. ఇప్పుడు మా తండ్రి గారు పోయినప్పుడు మా తల్లిగారు పోయినప్పుడు ఈ మామిళ్ళపల్లిలో ఉండే నెల్లుట్ల గోత్రానికి సంబంధించిన అంబటి వారు వస్తేనే కనడం జరుగుతుంది. రేపు నేనైనా నా సోదరులైనా ఎవరైనా ఏ కార్యక్రమంలో వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేటివ్ ప్లేస్ మీద ఒక మమకారం ఉంది. నేను ఇప్పుడు ఇంత వ్యయానికి శ్రమకి వ్యయ ప్రయాసాలకు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు నా ప్రాంతానికి నేను చేసుకున్నాను ఒక తృప్తి ఉంది. ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ అండి ఆ కార్యక్రమాలు. మీరు ఎంచుకున్న నియోజకవర్గం సరే మీ ఓన్ నియోజకవర్గం అవ్వచ్చు కానీ అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గం, రైట్? కంటిన్యూస్గా 5 times అనుకుంటా నరేంద్ర గారు గెలిచారు, కంటిన్యూస్గా టీడీపీ గెలుస్తుంది. 151 seats వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజుల్లో ఆ నియోజకవర్గంలో వైసీపీ 1000 ఓట్లతో గెలిచింది. సో అంత వేవ్లోనే కష్టంగా బయటపడింది. సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేము అధికారంలోకి వచ్చేస్తామనే ఇంప్రెషన్లో ఉన్నారు. ఇప్పుడు గెలవడం అంత ఈజీ ఖచ్చితంగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు ఎలా సాధ్యం అనుకుంటున్నారు? నేను మొదటిగా కాన్ఫిడెంట్గా చెప్పగలిగింది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకముందు ఉండే రాజకీయాల్లో తీవ్రమైన వ్యత్యాసం వచ్చింది. డైమెన్షన్స్ ఆర్ టోటలీ చేంజ్డ్. ఈ సంక్షేమ ఆంధ్రప్రదేశ్లో వారి రోలు వారి బలము రేపు ఎన్నికల్లో తేలబోతుంది. అంటే నేను చెప్పాల్సినది ఒక్క పొన్నూరు కాదండి, మీరు ఏ నియోజకవర్గంలో అయినా ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ వారు ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్
వాటి ప్రభావం ఎన్నికల్లో ఎవరినైనా ఓడగొట్టే శక్తి ఉందండి. అయితే ఏం లేదు, ఈ స్కీమ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కీములు ఎక్కడైతే ఇంప్లిమెంట్ అయినాయో, సామాన్య ప్రజానీకానికి చేరినాయో, అక్కడ వారు పెట్టిన టెస్ట్ గడప గడపకి అని శాసనసభ్యులందరినీ, సమన్వయకర్తలందరినీ వెళ్ళి వారు చేసిన కార్యక్రమాలు అక్కడ ప్రజలకి మమేకమై తెలియచేయమని వారు చెప్పారు. వారిలో కొంతమంది బాగా చేసుకోగలిగారు, కొంతమంది చేయకపోయారు. చేయలేని వాళ్ళు అక్కడ చేంజ్ చేసుకుంటూ వారు వెళుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ దానికి చంద్రునికో నూలు పోగులాగా మనం కూడా అంతో ఇంతో తోడు చేసి, నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజానీకంలో ఇప్పుడే మమేకమై ఉన్నాను. ఆ విషయాన్ని పెక్కు సర్వేల్లో సూచించిందని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో వైసీపీ గెలవడం అనేది నాట్ ఈవెన్ పొన్నూరు, ఎక్కడైనా గెలవడం ఈజీ. ఎనీ ప్లేస్ ఈజీ అండి. క్యాండిడేట్ తోటే ప్రాబ్లం. ఎస్, సబ్జెక్టు ఉండ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సమన్వయకర్త అంటారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించే అభ్యర్థి, వీరందరూ కూడా కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజానీకంలో వీరు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ, వీరు కూడా సొంతంగా ఏదన్నా నాలాగా 1-2-3 కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే గెలుపు అనేది నల్లేరు మీద బండి నడకని నేను నమ్ముతూ ఉన్నాను. సో అలాంటి కార్యక్రమాలని పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత వైసీపీ నాయకుడు చేయలేదా? చేయలేదని నేను అన్నండి. అంటే నేను ఏమంటానంటే, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రజలు ఆవిష్కరించుకుంటుంటారు. సో నేననేది, భారతదేశంలో మనం హెలికాప్టర్లోంచి వెళ్తుంటే అనేక ఎకరాలు కనిపిస్తుంటుంది, అడవులు గిడువులు అన్నీ కనిపిస్తాయి. మనకు ఒక 4 ఎకరాలు కావాలంటే ఫ్రీగా ఎక్కడ దొరకదు. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ వెరీ కాంపిటేటివ్. అట్లాగే పాలిటిక్స్ అనండి, ఉద్యోగం అనండి, ఐఏఎస్ ఎగ్జామినేషన్ అనండి, అన్నీ కాంపిటేటివే. వారు చేసేది వారు చేశారు, చేయలేదంటాను లేదు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వం తరపున వారు చేయాల్సినవి చేశారు. మరి అందరూ బాగా చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మార్పులు ఎందుకు చేశారండి? ఖచ్చితంగా కొంతమంది వెనుకబడి ఉన్నారు. సో నేను ఒక ప్రైవేట్ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితోటి మరి బజరంగ్ ఫౌండేషన్ పెట్టుకుని వ్యయ ప్రయాసాలు కోర్చి ఎక్కడ ₹1 ఆశించకుండా నేను ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా చేశాను అనడానికి ఇటీవల గత సంవత్సరం నుంచి వస్తున్నటువంటి వార్తలే ప్రధానమైనటువంటి ఎవిడెన్స్. సో అట్లా నేను వారికంటే మెరుగ్గా చేశానని నేను అనుకుంటున్నాను. అది వారు నమ్మితే నాకు అవకాశం కల్పించవచ్చు. ఇట్స్ వెరీ కాంపిటేటివ్ అండి. నేను కాంపిటీషన్లో గెయిన్ అవ్వచ్చు. పొన్నూరులో ఎందుకు రోషయ్య వద్దు, ఎందుకు మురళీకృష్ణ గారు కావాలి అనే దానికి మీ దగ్గర ఉన్న బుల్లెట్ ఆన్సర్ ఏంటి? 101% వ్యక్తికి వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడంలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కార్యకర్తల్ని హ్యాండిల్ చేయడంలో నేను సమర్థుడని నేను నమ్ముతా ఉన్నా. గత అనుభవం నాకు కూడా ఉంది. సత్తెనపల్లిలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను. రెండోది, పవర్కి టెంప్ట్ కాకుండా ఉంటే వ్యక్తిగా తేల్తాడని నేను నమ్ముతా ఉన్నా. నా సోదరుడు ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మామూలు సాదాసీదా పోర్ట్ఫోలియో కాదు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 30-35 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో కనీసం నేను ఒక పని చేయటం కాదు, ఒక పని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలండి? శాసనసభ్యుడు అయ్యి నేనేమన్నా ఆర్థికంగా బలపడాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంది కావచ్చు, మీరు ఓవర్ ఎలిజిబుల్ కావచ్చు, కానీ రోషయ్య గారికి లేని ఎలిజిబిలిటీ ఏంటి అనేది నా ప్రశ్న. అంటే నేను పర్టికులర్గా ఇంత అని నేను చెప్పడానికి సిద్ధంగా లేను కానండి. ఇప్పుడు 80-88 చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు కదా, ఇది మరొకటని నేను భావిస్తున్నా. ఓకే. సో వారు భావిస్తారు, నేను భావిస్తాను. అది వారు బాగా చేయట్లేదని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వారికంటే నేను మెరుగ్గా చేయగలుగుతాను, వారికంటే మెరుగ్గా నేను కొన్ని కార్యక్రమాలు చేయగలిగాను. మీరు చిన్న ఫెనామినా అండి. అంటే ప్రతి వ్యక్తిని మనం గ్రామంలో తరచి స్కాన్ చేసి ప్రతి వారికి మరి చెత్తవారం ఉన్న వాళ్ళందరినీ గుర్తించి కళ్ళజోడిచ్చానే. మరి హరిజన గిరిజన బడుగు బలహీన నిమ్నజాతి వర్గాలు, పర్టికులర్గా రైతు కూలీలు, వీళ్ళందరినీ అది నేను మంచి కార్యక్రమం చేసి ఉండొచ్చు. నాకు ఎక్కువ మార్కులు పడి ఉండొచ్చు. నన్ను ప్రజానీకం స్పందించి కోరుకుంటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. అది సర్వేల్లో ప్రస్ఫుటంగా తేలుతుంది. అన్నిటికీ నేను ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిసే ఉంటుంది ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ మోసం చేయలేరండి. ఆయనకి రకరకాల స్కానర్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా విన్నింగ్ క్రైటీరియా.
విన్నింగ్తో పాటు లాయల్టీ కూడా క్రైటీరియాగా చూస్తున్నారు. 100% నాకంటే లాయల్ ఎవరూ లేరు ప్రపంచంలో ఆయనకి సంబంధించి. అందువల్ల నేను లాయల్ అనేది ఆయనకి పూర్తిగా తెలుసు. నేను లాయల్ అనగానే ఆయన కుటుంబ సభ్యులే 20-30 మంది చెబుతారు మురళి ఎప్పటి నుంచో మనతో ఉన్నాడని. లాయల్టీ విషయంలో నా నుంచి ఆయనకి ఏమాత్రం ఇదే లేదు. లాయల్టీ విషయంలో ఇప్పుడున్న ఎమ్మెల్యేతో ఏమైనా ప్రాబ్లం ఉందా? దేని విషయంలో అండి? లాయల్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఎమ్మెల్యే విషయంలో నాకు అది స్పష్టంగా తెలియదండి. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత వచ్చినవారు. వసుధ అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేసి తర్వాత ఈ పార్టీలోకి వచ్చారు. నేను ఎప్పుడూ వారికి 25-30 ఏళ్ళ నుంచి తెలిసిన వ్యక్తిని. అంటే నేను వ్యక్తిగా తెలుసు. నేను ఏదన్నా అవకాశం ఇస్తే మనతో పాటు ఉంటారంటే ప్రాణం పోయే వరకు ఆయనతో పాటు ఉంటాననే విషయం వారికి తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పచ్చు. నాది ఎక్కువ అవడం వల్ల ఆయన తక్కువ కూడా అవ్వచ్చేమో లాయల్టీ విషయంలో. ఓకే పెద్దగా వారు లాయల్ కాదు, పెద్ద గీత కాబట్టి వారు లాయల్ కాదని చెప్పడానికి నా దగ్గర ఏమి. రైట్. అయితే మీరు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం రాజకీయాల్లోకి, అవే గెలిపిస్తే ఇటువంటి పొలిటికల్ మాటలు పడికట్టు మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ మీరు ఎమ్మెల్యే కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ తరహా ఒక యాక్షన్ ప్లాన్ ఏదో పొన్నూరులో అమలు చేస్తున్నారంటే ఏంటది? అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా పడికట్టు పదాలు అందరూ వాడుతున్నారని. నేను ఇంతవరకు ఏ మైక్లోను ఏ టీవీలోను జనరల్గా చెప్తారు పొలిటీషియన్స్ సంక్షేమ అభివృద్ధి నా విషయం నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. గతంలో మొన్న ఒక టీవీ ఛానల్ వారు ఇలాగ అడిగితే వారికి కూడా ఇచ్చాను, మరలా మీ దగ్గరికి కూడా వచ్చాను. ఎందుకంటే నేను చేసినటువంటి కార్యక్రమాలు ప్రజావాహినికి తెలుసు. కొంత విషయాన్ని మీడియా ద్వారా తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఏదన్నా అవకాశం దొరుకుతుందని ఆశపడుతున్నాను కనుక కొద్దిగా ఎక్స్పోజ్ చేసుకోవటం మంచిది, అవేర్నెస్ పెంచుకోవటం అవసరం అనే దాని మీద నేను చెప్తా ఉన్నానండి. నేను సైలెంట్గా 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలన్నీ నియోజకవర్గంలో చేసుకుంటూ వస్తూ ఉన్నా. ఒకటి బజరంగ్ అనేది యాక్సిడెంటల్గా బజరంగ్ లొకేషన్లో గుంటూరు బజరంగ్ సెంటర్లో నేను ప్రాజెక్ట్ చేస్తున్నా కాబట్టి బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా అనేది నా కంపెనీ పేరు. దానిలో నుంచి బజరంగ్ ఫౌండేషన్ అని పెట్టుకున్నాను. బజరంగ్ ఏదో హిందుత్వ ఆర్గనైజేషన్ ఏం లేదు, నథింగ్ అండి. నేనంత మత ఛాందసుని కాదు. నేను పేరు కూడా అది యాక్సిడెంటల్గా పెట్టిందే కానీ ఏదో హనుమంతుడు అని వస్తుంది అనుకుంటా. బజరంగ్ అంటే పర్టికులర్గా ఏం లేదండి. ఇప్పుడంతా అంబటి మురళీకృష్ణ అనే వ్యక్తిగతమైన పేరే ఎక్కువగా వాడుతూ ఉన్నాను. ఏంటి మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి అక్కడ? ఒకటండి నేత్రజ్యోతి అంటే 68 గ్రామాలు ఉన్నాయండి పొన్నూరులో. ఇప్పటికి 7 గ్రామాలు మినహాయించి అన్ని గ్రామాల్లో ఐ క్యాంప్ అంటే చాలామంది పెడుతుంటారు, చుక్కల మంది వేసి వెళ్ళిపోతుంటారు. అట్లా కాదు. మార్నింగ్ 8 గంటలకు క్యాంప్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 o'clock వరకు క్యాంప్ ఉంటుందండి. లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంటే కంప్యూటరైజ్డ్ టెస్టింగ్ మెషిన్స్, ఆటో రిఫ్రాక్టరీ మెషిన్స్ 2-3 తీసుకుని వచ్చి ఒక పెద్ద బెటాలియన్, ఒక 15-20 మంది ఉంటారు. అదే కాకుండా క్యాంప్ అంటే సుమారుగా 100 మంది అండి, ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో కలిపి. ఒక క్యాంప్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అందరినీ ఐ చెక్ చేయటం. 1 వీక్లో ఫ్రీ కళ్ళజోడు, వెరీ క్వాలిటేటివ్ కళ్ళజోడు. అంటే మీరు బజార్లో షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో ఒక 4-5 సంవత్సరాల పాటు పనిచేసేది అంతే. అది వెళ్ళి మీరు ఏదో రెడీమేడ్గా ఏదో ఒకటి తెచ్చి మనం అప్పుడప్పుడు టక్కిని కళ్ళు కనపడకపోతే ఎక్కడో చోట 0.4, 0.5 అని రాసి, అది కాదు. ఇది వ్యక్తిగత కళ చూడండి. వాళ్ళ అంటే లెఫ్ట్ ఐకి ఏమి సైట్ ఉంటుంది, రైట్ ఐకి ఏమి సైట్ ఉంటుంది ఇది. ప్లస్ ముందే బాగా సిస్టమేటిక్గా ఒక కార్డు పచ్చ కార్డు, ఒక కార్డు ఎర్ర కార్డు. పచ్చ కార్డు అంతా లేడీసు, ఎర్ర కార్డు అంతా జెంట్స్. అంటే ఈ పచ్చ కార్డు వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా లేడీ ఫ్రేమ్ వచ్చేస్తుంది దానికి. దీనికి రెడ్ కార్డుకి జెంట్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. అంటే వ్యక్తిగత కళ్ళజోడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కొద్దిగా నీట్గా ఫ్యాషనబుల్గా ఉండేది క్వాలిటేటివ్గా ఇచ్చాం కనుక అది ఒకటి మంచి ప్రతిష్ట అండి. ఇంకోటి సరే కళ్ళజోడు అంటే పాపం కళ్ళు కనపడిన వారికి గ్రామాల్లో ఉండే మరి పల్లెల్లో ఉండే ముసలమ్మని ఎవరు తీసుకెళ్ళి 2-3-4 వేల రూపాయలు ఖర్చు పెట్టి పట్టణానికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించి కళ్ళజోడు ఇప్పించే ఆర్థిక వెసులుబాటు ఉండాలి, బిడ్డలు పట్టించుకోవాలి. వాళ్ళందరినీ కూడా మరి గడప గడపకు జగనన్న ఆరోగ్య పథకం అనే పథకంలాగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను అండి. రెండోది బజరంగ్ మీగుండె పదిలం అంటే గ్రామంలోనే అక్కడే అదే క్యాంప్లో
ఇంకొక రూమ్లో గుండె పరీక్ష చేయించడం అంటే ఈసీజీ 2D ఈకో. 2Dకి కూడా 2D క్యాంప్లో చేస్తారు. క్యాంప్లో మెడ్స్టార్ అని కార్పొరేట్ హాస్పిటల్ వారితో టైఅప్ పెట్టుకున్నాము. వారిని తీసుకొచ్చి వారి టీం ఒక 20 మంది వస్తారండి విత్ ఎక్విప్మెంట్. 2D ఈకో ఈసీజీ మీరు మామూలుగా కార్పొరేట్ అపోలోకి వెళ్తే మీకు అరౌండ్ 10,000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఫ్రీ అండి, ఎక్కడ 1 రూపీ కూడా మాట్లాడటానికి లేదు. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు టీ కూడా నేనే ఇస్తున్నా, వేరే ఏం లేదు. భోజనం అయితే పెట్టట్లేదు కానీ, ఎందుకంటే ఊర్లోనే కాబట్టి పాపం వెంటనే వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చినా కూడా నాట్ మోర్ దెన్ 1 అవర్ అండి, అంతకంటే ఎక్కువ పట్టదు. ఫాస్ట్గా లాగేటమెంట్ అన్ని విలేజ్లో చేశారు. అన్ని విలేజెస్ 7 గ్రామాలు ఇంకా చేయాలండి, ఇంక్లూడింగ్ ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో కూడా. అన్ని ఈ 2 ప్యారలల్గా రన్ అవుతాయండి. అక్కడ నుంచి ఎవరికైతే యాంజియోలు అవసరం అవుతాయో మరుసటి రోజే బస్ పెట్టడం, గ్రామంలో అందరిని ఎక్కించుకోవటం, విజయవాడ తీసుకెళ్ళటం, యాంజియో చేయించేయటం. యాంజియోలో ఎవరైనా సర్జరీ కానీ స్టంట్ కానీ వచ్చిందనుకోండి వేసేస్తారు. అవి కూడా మీరే చేయించేస్తారు. ఆరోగ్యశ్రీ, అక్కడ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ అయిపోతుంది. గవర్నమెంట్ని పార్షియల్గా వాడుకుంటూ నేను కొంత చేయడం అని నేను అన్నాను ఇందాక. శాసనసభ్యులు బాగా చేయలేదంటే 100% శాసనసభ్యులు ఈ పనులన్నీ చేయొచ్చండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఎవరికో స్ట్రోక్ వస్తే స్టంట్ వేయటానికి కాదు, ఎవరికి స్ట్రోక్ వస్తుందో, ఎవరికి సర్జరీ అవసరం అవుతుందో వారు నిర్లిప్తంగా ఉండా కూడా మనమే కనుక్కోవచ్చు. ముందు గ్రామంలో ఈ వెసులుబాటు పెట్టడం వల్ల, ఈ క్యాంప్ పెట్టడం వల్ల వారిని కనుగొని ముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటం వల్ల ప్రాణాన్ని కాపాడవచ్చు అనేటువంటి కాన్సెప్ట్. ఇది ఒక శాసనసభ్యుడిగా వారి పరిధిలో ఇది 101% ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఇంకా నేనంటే ప్రైవేట్ పర్సన్ కాబట్టి ప్రతి షామియానా, ప్రతి పెండేలు, ప్రతి రూము, లేకపోతే ఈ ఎక్విప్మెంటు ఇవన్నీ హైర్ చేసుకుని రావాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది, పబ్లిక్ హెల్త్ సెంటర్ ఉంది, ఏఎన్ఎంస్ ఉండారు, ఆశా వర్కర్స్ ఉండారు, మరి జనరల్ హాస్పిటల్ ఉంది. వీటిని అన్నిటినీ ఒక ఇది చేసుకుంటే మీకు ఉదాహరణకి నేను అక్కడ దాకా ఎందుకండి, మెడ్స్టార్ హాస్పిటల్ ఉంది కదా విజయవాడ నేను చేస్తుంది, జీజీహెచ్ గుంటూరులో వారు క్యాత్ ల్యాబ్ ఉంది, వారే స్టంట్ వేస్తారు, వారు ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేసుకుంటారు. హాస్పిటల్ ఏం చేయదు, వాళ్ళకి సబ్లెట్ చేశారు గవర్నమెంట్. అంటే ఫెసిలిటీ బాగా జరుగుతుంది ఒక కార్పొరేట్ హాస్పిటల్ అనే పద్ధతిలో. అది పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్యాత్ ల్యాబ్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడ్స్టార్ హాస్పిటల్ వారికి విజయవాడ, వైజాగ్లో కూడా క్యాత్ ల్యాబ్స్ ఇచ్చారు. బికాస్ సర్వీస్ ఈజ్ గుడ్. ఆ డాక్టర్ గారు కూడా బాగా డెడికేటెడ్. మరి అది ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేశారే. అంటే మా స్ట్రోక్ వస్తేనే స్టంట్ వేయాలి, స్ట్రోక్ వస్తేనే సర్జరీ చేయాలని ముందే కనుక్కోవచ్చు. సో మీరు ఎమ్మెల్యే ఉంటే ఇవి 101% అండి. నాకు కోరిక పుట్టిందే అందుకు. అంటే ఒక పవర్ మన చేతిలో ఉంటే ఒక పర్టికులర్ ఏరియాలో ప్రోయాక్టివ్గా ప్రభుత్వాన్ని వాడుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయడం ద్వారా ఈ ప్రజావళిని సుఖశాంతులతో ఉంచవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఎలా ఆలోచిస్తున్నారు పిల్లల విషయంలో ప్రోటీన్ ఉండే ఫుడ్ ఇవ్వాలని, అట్లాగే వృద్ధులు, పెద్దవారు వీళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి ప్రికాషనరీ మెజర్స్ అండి. ఉదాహరణకి నేను ఈ క్యాంపులు పెడతానంటే నాకు నా డాక్టర్ గారు ఉన్నారు ప్రభురామ్ రెడ్డి గారు, వారు పిలిచి ఒకసారి నన్ను టెస్ట్ చేసి పంపించారు గుండె. అంటే స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నారు కదండి. సో మనం ఎడ్యుకేటెడ్, లేకపోతే మనకు వనరులు ఉన్నాయి, ఆ జాగ్రత్తలు మనం తీసుకోగలం. మనకు ఫిజిషియన్ ఉండాడు, కన్సల్టెంట్, వారికి ఎవరున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కుటుంబ డాక్టర్ అని ఒక స్కీమ్ ఏదో, సురక్ష, ఇవన్నీ కూడా వాటిని నేను అలాంటి స్కీమ్నే ప్యారలల్గా క్వాలిటేటివ్గా చేసుకుంటూ వెళ్తున్నా, బాధ్యతాయుతంగా చేసుకుని వెళ్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వనరులు సమకూర్చినా ఆ స్థానికంగా ఉండే ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తే మానవాళికి ప్రమాదాలు జరగవండి. ఆరోగ్యం విషయంలో పూర్తిగా మనం తీసుకుంటాం. నాకు నా అదృష్టం కొద్దీ ఆరోగ్య కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలే నేను చేస్తున్నాను కనుక నాకు రావాల్సిందనికంటే ఎక్కువ పేరు వచ్చిందనుకోండి నేను భావిస్తున్నా. నేనే ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదా మీకు ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నప్పుడు? అదేం లేదండి, వారికి కొంత ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇది ప్రజాస్వామ్యం సార్, వెరీ కాంపిటేటివ్. వారి పని వారు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటాం. సో మనం మంచి పేరు వస్తే వారికి ఇబ్బంది ఉండొచ్చేమో, మనకు తెలియదు. అది నాకు అది ఇమ్మెటీరియల్ అండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. నేను కష్టపడితే నేను పైకి వస్తాను, కానీ
ఆయన కష్టపడితే ఆయన పైకి వస్తాడు, అంతేగాని వేరే మా ఇద్దరి మధ్య అలాంటి భేదాభిప్రాయాలు కూడా సర్వేలు ఉన్నాయా? పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారా మీ మనసులో ఉన్న మాట, మీ ఇంట్రెస్ట్ని? సర్వేలు బాగానే వెళ్ళినాయి అని నేను నమ్ముతున్నానండి. నాకైతే ఆధారాలు ఏం లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలు అంత తొందరగా మనం తెలుసుకోలేము, వారి దగ్గర చేరతాయి. బర్డ్ ఐ వ్యూ పైనుంచి ఇలా చూస్తారు. చేస్తారు, వారు 1కి 4 సర్వేలు పెట్టుకుంటారు, అన్నీ తెలుస్తాయి. ఏదన్నా తాత్కాలికంగా ఎప్పుడన్నా 1-2 అలా ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకోవటం ఈ క్యాండిడేట్స్ వారు మార్చుకుని వెళ్ళడం కూడా ఇది నిరంతర ప్రక్రియ అండి. జాబితాలు ఆగిపోతుంది అనుకోండి, నేను అనుకోవట్లే. నామినేషన్ రోజు చేసే వరకు కూడా ఒక సమన్వయకర్తను వారు నియమిస్తే మళ్ళా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి, వారు యాక్టివ్గా ఉన్నారు. చేశారు కొన్ని చోట్ల చూస్తున్నాం, మళ్ళీ సెకండ్ లిస్ట్ రెక్టిఫికేషన్స్ కూడా ఉండొచ్చు. సో 24 గంటలు గ్రౌండ్ మీద యాక్టివ్గా ఉండి మన సర్వీస్ చేయటమేనండి. కృష్ణలో ఏంటి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మన పని మనం చేసుకుంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుందనే కాన్సెప్ట్ మీద పని నేను చేసుకున్నాను. నేనేమన్నా మీరు కన్వే చేశారా, ఎక్స్ప్రెస్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఏదండి ఇంట్రెస్ట్ని? ఇంట్రెస్ట్ అండి కన్వే చేశానండి. ఇట్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ అని నేను నమ్ముతా ఉన్నాను. సో ఇప్పుడు రాబోయే 8వ లిస్టో 9వ లిస్టులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లిస్టులు నేను చెప్పలేను కానండి, నేను ఆశాజనకంగా ఎదురు చూస్తున్నా. నాకు పాజిటివ్గా ఉందని కొన్ని సంకేతాలు అయితే నాకు ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ వెరీ కాంపిటేటివ్. రోషే గారు కూడా పొలిటికల్ ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కుటుంబ సభ్యుడు ఆయన. సో ఆయన్ని మార్చడం కూడా అంత ఈజీ టాస్క్ అని చెప్పని అనుకుంటున్నారా? నేను ట్రెడిషనల్ పాలిటిక్స్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేవండి. ఏ కుటుంబంలోనూ నేననేది 2 సీట్లు ఇవ్వాలి, 3 సీట్లు ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు, ఈ సూత్రాలు ఎక్కడ పనిచేయవు. గెలవటం సూత్రం. గెలవటం అంటే ఏంటి సార్? పని చేయటమేనా? అంతే, పని చేయటం ఒకటేనండి ఈ గవర్నమెంట్. ఇంతకుముందు ఏదో స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఒక పిలిపిచ్చారు చంద్రబాబు నాయుడు గారు, గాలికి వెళ్ళిపోయింది. బంగారు తెలంగాణ అని తెలంగాణలో ఇచ్చారు, అది కూడా గాలికి వెళ్ళిపోయింది. ఇది కేవలం సంక్షేమ ఆంధ్రప్రదేశ్. ఈ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజావళిలోకి, జనబాహుళ్యంలోకి ఎవరైతే తీసుకెళ్ళగలుగుతారో వారు ద్వారా విజయం సాధించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. ఆ కార్యక్రమాలు నేను వారి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీములు వాడుకుంటూ నేను కొన్ని చేదోడు వాదోడుగా కొన్ని కార్యక్రమాలు కలుపుని గ్రామాన ఈ కార్యక్రమాలు చేశాను. ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు గడప గడపకు వెళ్ళారో లేదు, కానీ మీరు ఎమ్మెల్యే కాకుండానే గడప గడపకు తిరిగేసినట్టు ఆల్మోస్ట్ అక్కడ. అంతేనా? ఊరూరికి శిబిరం, గడప గడప అని చెప్పలేను. ఊరు శిబిరం అంటే ఊరూరికి ఆల్మోస్ట్ ఆ ఊరిని టచ్ చేసినట్టే కదా. అవునండి. అంటే నేను అడ్వాన్స్గానే ఉన్నానండి. ప్రభుత్వం సురక్ష పెట్టకముందే 2 సంవత్సరాల నుంచి నేను శిబిరాలు 2 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. సో ఆ తర్వాత ప్రభుత్వం పెట్టింది స్కీమ్. అంటే నేను అట్లా చెప్పదలుచుకోలేదు, కానీ ప్రాబబ్లీ నేను ఐడెంటిఫై చేసుకున్న లైను నాకు అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సో ప్రతిదీ కూడా నేను అందుకే ఏ కార్యక్రమం అయినా ముందు సక్సెస్ అవ్వగానే ఒక జాకెట్ షీట్ ఇచ్చేస్తానండి సాక్షి పేపర్లో. అంటే వివరాలన్నీ నేనేం చేశాను, టోటల్ డేటా, వెరీ ట్రాన్స్పరెంట్. తలసేమియా చిన్నారుల కోసం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజు 2021 సంవత్సరంలో ఒక బ్లడ్ క్యాంప్ పెట్టానండి. 1469 బ్లడ్ యూనిట్స్ని సింగిల్ డే తీశాను, ఒకటే క్యాంప్, విచ్ ఈజ్ లార్జెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. 1469 యూనిట్లు సింగిల్ డే, సింగిల్ క్యాంప్. 1016 తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారికి ఇచ్చానండి. ఎండ్ యూజర్ ముందే ఐడెంటిఫై చేసి ఇచ్చేసాను. ఆ రోజే వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రీజర్ వ్యాన్లో లోడ్ చేసుకుని వెళ్ళిపోయారు. 463 చిల్ల జీజీహెచ్లు ఇచ్చాను. ఎండ్ యూజర్ని ఐడెంటిఫై చేశాను. నేను ఇక్కడ చెప్పాలనేది ఏంటంటే, తలసేమియా చిన్నారులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఇది అంతకుముందు అవేర్నెస్ లేదు, జాకెట్ షీట్ ఇచ్చాను అదే మెన్షన్ చేస్తూ. వారు 10,000 రూపాయలు తలసేమియా చిన్నారులకి పెన్షన్ ఇస్తున్నారు బ్లడ్ చేంజ్ ఓవర్కి. సో నేను కూడా, మేము సైతం వారి ఇన్స్పిరేషన్తో ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించామని. సో అట్ట ప్రతిదీ వారి కార్యక్రమాలు. వారి విలేజ్ వాలంటీర్స్ని పెట్టారు. విలేజ్ వాలంటీర్స్ 10th క్లాసు, ఇంటర్మీడియట్ చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. సో మళ్ళీ BA BCom చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళల్లో అందరికీ అవేర్నెస్ ఉందండి ప్రభుత్వ కార్యక్రమాల పట్ల. దాని మీద ఒక ఎగ్జామినేషన్ పెట్టి వారిని ఎడ్యుకేట్ చేయాలంటే ముందు అట్రాక్టివ్గా 1,00,000 రూపాయలు ప్రైజు, 50,000 ప్రైజు, 25,000 ప్రైజు అట్ట పెట్టి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశానండి. 1000 క్వశ్చన్లు ముందే రిలీజ్ చేస్తే నా క్యాంపస్లో పెడితే గుంటూరు. ఏం ఎగ్జామ్ అది? సారీ, విలేజ్ వాలంటీర్ల కోసం
అవగాహన పోటీ పరీక్ష. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాల మీద ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఎగ్జామ్లో? విలేజ్ వాలంటీర్స్, గ్రామ వాలంటీర్స్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి ఆ స్కీమ్స్ పైన అవగాహన ఉందా లేదా అని టెస్ట్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పుత్రిక అయినటువంటి విలేజ్ వాలంటీర్ని ఫర్దర్గా స్ట్రెంగ్తెన్ చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళకి అవేర్నెస్ పెరగాలనే ఉద్దేశంతో 1000 క్వశ్చన్లు ఫ్యాకల్టీని పెట్టి డిజైన్ చేయించి ముందు నెట్లో వదిలిపెట్టి ప్రతి సచివాలయానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి సచివాలయానికి పంపించి వారి ముందు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టాను. ఓఎంఆర్ షీట్స్ పెట్టి కంప్యూటరైజ్డ్ కరెక్షన్. నా 50 క్వశ్చన్స్ 45 మార్కులు. 50 క్వశ్చన్స్ 50 మార్కులు. దానిలో ముందే పంపించాం కదా, 50కి 50 20 మందికో 30 మందికి వచ్చినాయి. 20-30 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. లేదండి, లాటరీ వేసి ఒకరికి లక్ష ఇచ్చాను. అట్లా దానికంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్పెషల్ డ్రైవ్ అండి. వాళ్ళకి ఫుడ్, కూల్ డ్రింక్స్ అన్నీ, అంటే లావిష్గా ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు ఇంకేదో ఒక ఐఐటి ఎగ్జామ్ రాస్తున్నారు అట్లా ఆ ఫీల్. అన్ని వరుసనే డెస్క్లన్నీ ప్రొవైడ్ చేసి మా క్యాంపస్లో. ఎంతమంది రాశారు సార్? 5423 మంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 45 మినిట్స్ ఎగ్జామినేషను, 45 మినిట్స్ చేంజ్ అవ్వరు. దీంట్లో మళ్ళీ అవసరమైన వారికి అడిగితే ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చాను ఎగ్జామ్ రాసిన వాళ్ళకి. సో నేను అందుకే ఇప్పుడు నేను జరుగుతున్న కార్యక్రమాలు ఇది నేను ఒక క్రమమైన పద్ధతిలో వ్యూహం ప్రకారమే చేసుకుంటూ వస్తున్నానండి. నేను ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళాను కదా, ఈ జగన్నామ సంక్షేమ సంవత్సరం గురించి. విలేజ్ వాలంటీర్స్ అంతా నాకు తెలుసు. ఏంటది జగన్నామ సంక్షేమ సంవత్సరం అంటే ఏం లేదండి, మన ఉగాదిని, ఈ సంవత్సరం ఉగాదిని ఏమంటున్నారు, యువనామ సంవత్సరం అంటారు కదా. అట్లాగే నేను ఒక కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ తోటి జగన్నామ సంక్షేమ సంవత్సరం అంటే 22nd ఇయర్ వారి బర్త్డే నుంచి 23rd ఇయర్ వారి బర్త్డే వరకు 1 ఇయర్ పాటు. ఆ 1 ఇయర్ పాటు వారికి 51 సంవత్సరాలని నేను విన్నాను కనుక 51 ఊర్లో చేయాలని కార్యక్రమం పెట్టుకున్నా. అయితే ఇప్పటికీ నేను సుమారుగా 88 మొన్నటి చేశానండి. ఈ మధ్య చిన్న చిన్న కార్యక్రమాలు వాటితో కలిపి ఇప్పటికి 100 అయిపోయినాయి. 100 ప్రోగ్రామ్స్. జగన్నామ సంక్షేమ సంవత్సరం దాని పేరే. ఏముంటుంది ఆ కార్యక్రమంలో? అదేనండి, ఇప్పుడు నేత్ర జ్యోతి ఒకటి చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని ఆ బ్యానర్ కింద. తర్వాత దానిలోనే దివ్యాంగ దర్శిని అని ఇంకొక స్కీమ్ అండి. అంటే ఆ క్యాంప్ జరుగుతున్నప్పుడు ఎవరన్నా దివ్యాంగులు వస్తారు, విభిన్న ప్రతిభావంతులు అంటున్నారు కదా, ఇప్పుడు వారికి ట్రైసైకిల్ ఇవ్వడం. కొంతమంది పాపం షుగర్ తోటి కాళ్ళు తీసేసిన మీరు, నేను నిజంగా చెప్తున్నాను, చాలా అవసరం సార్ నిజంగా. ఒక అతను వచ్చి ముందు గుండె టెస్ట్ చేయించుకోవటానికి వచ్చాడండి, బాబావలి. ఆయనేం పాపం గత 6 సంవత్సరాల నుంచి, అంతకుముందు కార్పెంటర్ వృత్తి చేసేవాడు, కదలట్లేదు, ఇంట్లో నుంచి కాలుపోయి ఇంత పొట్ట పెరిగిపోయి బాగా లావ్ అయిపోయాడు. ఆయన్ని భార్య కూతురు ఆటోలో, మేము పెట్టిన ఆటోలోనే గుండె చెక్ చేయించడానికి తీసుకొచ్చారు. ఆయన గుండె సంగతి వదిలేసి నాకు దండం పెట్టి కాలు సంగతి చూడమంటాడు. కాలుకి ఏదైనా చేయి అంటాడు. అప్పటి వరకు నాకు నిజంగా కూడా బుర్రలో లేదు. వెంటనే విజయవాడ నుంచి ఇంతకుముందు లగడపాటి ఫౌండేషన్ వాళ్ళకి చేసినటువంటి ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చి జైపూర్ కాలు ఆర్డర్ ఇచ్చి తెప్పించానండి, ఆర్టిఫిషియల్ లెగ్. నాకు ఒక్కటేనండి, నిజంగా చెప్తున్నా, గ్రామాల్లో మనం సర్వీస్ చేయాలంటే పని కల్పించుకుంటే ఎంతైనా కార్యక్రమం ఉంది. ఈ కాలు పెట్టుకున్నాడండి, కాలు నడవగడుగుతున్నాడు. వారికి నేను ఇంట్లోకి వెళ్ళి టాయిలెట్ తీసి చూశాను. ఏం టాయిలెట్ ఉందా అంటే మామూలు ఒరిస్సా పాన్ ఉంది. ఎట్లా కూర్చుంటాడండి టాయిలెట్? వెంటనే వెస్ట్రన్ కమోడ్ తీసుకొచ్చి బిగించాను. అంటే ఈయనకి కాలు పెట్టడం వల్ల, వెస్ట్రన్ కమోడ్ పెట్టడం వల్ల అతను ఓన్గా తిరగగలుగుతున్నాడు. వెస్ట్రన్ కమోడ్తో ఆయన కాలకృత్యాలు తీర్చుకోగలుగుతున్నాడు. ఇక ఇంట్లో వాళ్ళని విసిగించుకోకుండా ఉండాలంటే ఒక ట్రైసైకిల్ ఇవ్వాలి. ఇస్తే సెంటర్లోకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పి టీ తాగొస్తాడు. సో ఎంత ఆలోచిస్తున్నారు ఒక ఫ్యామిలీ మొత్తం ఇదైపోయిందండి. ఇట్లాగే ఇంకొక దివ్యాంగుడికి ట్రైసైకిల్ ఇస్తే గుడిసె, నిజంగా ఇప్పటికీ అతను కట్టెంపూడి, అతను పక్కకి పిలిచి మిమ్మల్ని అడగొచ్చో లేదండి, నాకు ఇప్పటికి ఎక్కువ చేశారు, ఒక చిన్న గ్యాస్ పొయ్యి ఇప్పించండి సార్ అన్నాడు. ఏంటంటే నా కుటుంబం లేదండి, ఒంటరిగాడిని, ఈ కాలుతో కింద కూర్చుని నేను కట్టెల పొయ్యి మీద చేసుకోలేకపోతున్నానండి అన్నాడు. వెంటనే ఒక గ్యాస్ పొయ్యి
తీసుకెళ్ళి ఇచ్చానండి. అంటే మనకి నేనంటే మనసు ఉండాలే కానీ ఏమి పెద్ద సమస్యలు ఉన్నాయి, ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వ్యక్తిగత ఉన్నాయి. సమస్యలు. అంటే వ్యక్తిగత సమస్యలను ఎవరు అటెండ్ చేయొచ్చు అండి. ప్రభుత్వం పాలసీతో సబ్సిడీ ఇవ్వచ్చు, లేకపోతే చేయొచ్చు. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీని ఎంతవరకు వాడుకుంటున్నారంటే అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు కానీ అవగాహన కూడా అంటే కంపల్షన్ వచ్చినప్పుడు, ఇది ప్రాణం మీదకి వచ్చినప్పుడు వాడుతున్నారు. ఎందుకు చేయొద్దండి? మీరు నేను మెడికల్ ఎగ్జామ్ చేయించుకుంటున్నాం కదా ముందు జాగ్రత్త చర్యగా, వారికి కూడా మెడికల్ ఎగ్జామ్ చేయించాలనేది ఇది ఒక వ్యక్తి శాసనసభ్యుడు అనేవాడు, పవర్లో ఉన్నవాడు, అతను శ్రద్ధ తీసుకోవటం వల్ల ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ మిషనరీ ఇట్ ఈజ్ నాట్ ఏ ఆటోమేటిక్ మిషనరీ అండి. ఇట్ విల్ నాట్ వర్క్. యూ హ్యావ్ టు డ్రైవ్ ఇట్. హార్ట్తో పనిచేయాలిగా, చేయాలి. మైక్రో లెవెల్లో మెకానికల్గా పనిచేస్తారు. మైక్రో లెవెల్లో హార్ట్ కూడా దానికి తోడవుతే మైక్రో లెవెల్లో పని చేయించాలి. సో అట్లాగే ఇప్పుడు జైపూర్ కాలు ఇది ఇట్లా రెండు మధ్యలో ఎవరన్నా హరిజనుడు చనిపోయి ఉంటాడు, ఏదో మట్టి ఖర్చులు లేవంటారు, ఎంతో కొంత ఇవ్వక తప్పదు. ఇంకో చోట చిన్న పూరు గుడిసి కాలిపోయి ఉంటుంది, మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు నష్టపోతున్నారు. ఇలాంటివి చేయడం ద్వారా జనంలోకి ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు తీసుకెళ్ళాలని. జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175? ఇట్ ఇస్ నాట్. అడగబోతున్నాను నెక్స్ట్. అడగండి, మీరు ప్రశ్న అడగండి, నేను సమాధానం చేస్తాను. ఏంటి అసలు అది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్? సార్, జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అనేది 100% నిజం. వారి నమ్మి ఇచ్చినటువంటి పిలుపు. నేను కూడా నమ్ముతున్నానండి, 100-175 గెలుస్తాయి. ఎలాగయ్యా అంటే సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో వారు నామినేషన్ ఫైల్ చేస్తే, ఇంక్లూడింగ్ కుప్పం, ఎవ్రీథింగ్ హీ విల్ బి ఎలెక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. బట్ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒక వ్యక్తికి అసాధ్యం కనుక మురళీ గారిని పెట్టారంటే మురళీ గారే జగన్మోహన్. ఎస్, వారి సంక్షేమ కార్యక్రమాల భావజాలానికి దగ్గరగా ఉన్నవాళ్ళు. అంటే ప్రభుత్వం అనుకుంటుంది గడప గడపకు వెళ్ళి వారి సంక్షేమ కార్యక్రమాలని మానిటర్ చేయమని ఆయన చెప్తుందండి. ఇంటింటికి పోయి మీకు ఇంత లబ్ధి చేకూరింది, ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా ఉందా లేదా కావాలేమో అడగండి. సో ఆ కార్యక్రమాలు వారి భావజాలంతో నాలాగా ఏకలవ్య శిష్యులు వారి పిలుపుని అందుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసిన వ్యక్తుల్ని వారు అభ్యర్థులుగా నియమించడం ద్వారా 100-175 గెలుస్తాయి. ఎక్కడన్నా ఒక సీటు ఓడిపోయిందంటే వారి భావజాలంతో పనిచేయని వ్యక్తులు అక్కడ ఉండడం వల్ల అది ఓటమి సంభవించి ఉండవచ్చునేమో. కానీ వారు చెప్పినట్టు చెప్తే 175 వస్తాయండి. ప్రజలకి ఇన్ని కార్యక్రమాలు చేసేవాడికి ఓటేకి ఎవరికేస్తారండి? మా తాతల నేతుల దగ్గర నా మూతులు చూడమని 25 సంవత్సరాల క్రితం మేము ఉన్నామండి, మా బూర్జువా కుటుంబం అంటే నడిచింది. అప్పుడు మీరు అన్నారుగా ఇందాక పొన్నూరులో 25 సంవత్సరాలు బూర్జువా కుటుంబం అది. ఆ వ్యక్తికి, మీరు చెప్పినటువంటి వ్యక్తికి కార్పొరేట్ హాస్పిటల్ ఉందండి. ఆయనకు ఒక పెద్ద డైరీ ఉంది. ఆ డైరీ పక్కన ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వారి తండ్రి గారి పేరు మీద నిర్మించుకున్నారు. ఒక్క వైద్య శిబిరం పెట్టారా అని నేను అడుగుతున్నా. ఒక్క వైద్య శిబిరం పెట్టుకుని మీరు ఒకటి కళ్ళజోడు ఇవ్వాలి కదా, కనీసం ఇచ్చారా? ఒకరికి గుండె జబ్బు కనుక్కున్నారా? ఒకరికి స్టంట్ వేసారా? ఒకరికి బైపాస్ సర్జరీ చేయించారా? ఒక్కడికి దివ్యాంగ దర్శన కింద నేను పెట్టుకున్న దివ్యాంగ దర్శనం కాబట్టి మీరు ఇంకో పేరు పెట్టుకుని ఒకరికి ఒక ట్రై సైకిల్ ఇచ్చారా? ఒకరికో జైపూర్ కాలు ఇచ్చారు. ఇంకేంటండి మీరు చేసిన సేవ? ఎందుకు మీరు హాస్పిటల్ కట్టుకున్నారు? మీ కుటుంబ సంక్షేమం కోసం మీరు హాస్పిటల్ కట్టుకున్నారు, కానీ ప్రజా సంక్షేమం కోసం కాదు. ప్రజా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రీతిలో మనం ప్రజలతో మిళితమయ్యి ప్రజల్లో మమేకమై చేయగలిగితే ఏ వ్యక్తి వాడని నేను నమ్ముతున్నానండి. దట్ ఈస్ కాల్డ్ 175. వారు 175 వ్యక్తులు వారికి దొరక్క ఏదన్నా 1-2 రాలిపోవచ్చేమో, కానీ నేను 100% నేను నమ్ముతున్నాను. 175 పక్కా. దాంట్లో సంక్షేమ కార్యక్రమాలే బేస్. అంతేనండి. వారు కష్టపడిన విధానాన్ని మనం చూసుకుని వారు ఎంత కష్టపడుతున్నారో వారు కష్టపడినట్లు మనం కష్టపడి మనకు పర్సనల్ ఎజెండా లేకపోతే ఏ శాసనసభ్యుడైనా తిరిగి ఎన్నికవుతారు. దూరిపాల నరేంద్ర గారిని ప్రభుత్వం వేధిస్తోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. దూరిపాల నరేంద్ర గారికి సంబంధించిన సంఘం డైరీ పైన కేసులు కావచ్చు, ఆయన అరెస్ట్ చేయడం కావచ్చు, దాంట్లో సోదాలు జరపడం కావచ్చు, రకరకాల ఇష్యూస్, ఇవన్నీ పొలిటికల్ మోటోతో ఒక రాజకీయ ప్రేరేపితమైన దాడులుగా చూస్తున్న వాళ్ళకు, ఆయన వేధిస్తున్నారు అని భావిస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు? ఈ ఎన్నికల వరకు నాకు రాజకీయ కోణాన్ని నేను పెద్దగా చూడడం లేదండి. నేను కేవలం భావోద్వేగంతో ఈ సంక్షేమ కార్యక్రమాలను డ్రైవ్ చేయడం వల్ల ఇంతకు ముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు ప్రభుత్వాల్లో కూడా లేవు, అది వేరే విషయం, వీటిని సరిగ్గా డ్రైవ్ చేయకపోవటం వల్లే ప్రజలకి అందడం లేదు. వాటిని స్ట్రెంగ్తెన్ చేసి ప్రజలతో మమేకం కావాలనేది నా ప్రధానమైన ఎజెండా. ఈ రాజకీయాల్లో ఇప్పుడున్నటువంటి ఎన్నికల్లో నేను పొలిటికల్గా పెద్ద ఎజెండా పెట్టుకోదలుచుకోలేదు. కాలానుగుణంగా ఎన్నికల ప్రచారంలో ఏమన్నా వస్తే
అప్పుడు వాటిని నాకు మనసులో నేను నమ్మిన దాన్ని ప్రజాబాహ్యంలోకి చెప్పాలని అనుకుంటున్నానండి. కానీ మీ పార్టీ పైన వస్తున్న ఆరోపణ కదా అది, మీ పార్టీ వేధించింది అని చెప్తున్నప్పుడు అది నేను పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, right? అది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మమేకమైన రోజున అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేపడతాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను సంక్షేమంలో మొత్తం చేస్తున్న మీ సంక్షేమ కార్యక్రమంలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్, ఆ నెట్వర్క్ లేదా? అందరూ ఉంటారండి. కాకుంటే ఇక్కడ పార్టీ జెండా ఏం లేదు ప్రస్తుతానికి. సో మీ ఎజెండా కూడా ఓన్లీ సంక్షేమం ఎజెండా అంతేనండి. రాజకీయాలు అసలు ఎవరు మాట్లాడరండి. వస్తారు, మామూలుగా పిలుస్తారు, కాఫీకి తీసుకెళ్తారు, ఇంటికి ఆ గుళ్ళోకి తీసుకెళ్తారు, కొబ్బరికాయ కొడతారు, గ్రామస్తులు అందరూ వస్తారు. కానీ నేను రాజకీయాలు మాట్లాడను, వారు రాజకీయాలు పెద్దగా మాట్లాడరు. మామూలుగా ఇన్ జనరల్ మాట్లాడుకుంటాం. మరి మడిగట్టు కూర్చున్నామని నేను చెప్పను, కానీ నేను ఎవరి మీద విమర్శ చేయలేదు ఇంతవరకు. అందరినీ ఒక కోణంలో నేను చూసుకుంటూ నేను ఒకటేనండి, నేను చేస్తున్న సంక్షేమం కష్టపడి చేస్తున్నానండి. వ్యయప్రయాసాల గురించి ఇది ఎక్కడ ఇష్టపడి చేస్తున్నా, ఇది ఎక్కడా కూడా పక్కరు పట్టకూడదని ఎక్కడ రాజకీయ విమర్శలు చేయడం లేదు. నేను రేపు ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా నియమిస్తే నేను ఛాలెంజ్ విసరాలనుకున్నది, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు నేను డేటా మొత్తం నేను సందర్భం వచ్చినప్పుడు వివరిస్తానండి. వారి సామాజిక కులంలో పేదలను కూడా నేను ఆదరించిన సందర్భాలు కోకొల్లు ఉన్నాయి, మీకు చూపిస్తాను వీడియో. పేదలంటే సామాజిక అందరూ అంతే కదా ఊళ్ళో. నేను అంటుంది ఏంటంటే అండి, అగ్రవర్ణాల్లో కొంతమంది పెద్దవాళ్ళకి, పెద్ద కులం వారు, పెద్ద ధనవంతులు, మోతుబరులు, వీరికి గర్వం ఎక్కువ అనుకుంటాను. అగ్ర కులాల్లో అన్ని కులాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్స్ తీసుకుంటున్న వారు ఉన్నారు. వారు కూడా కళ్ళజోడు కొనుక్కోలేని వారు ఉన్నారు. వారు కూడా గుండెని చెక్ చేయ, వారందరినీ కూడా నేను టచ్ చేశాను. నాకు ఒకటేనండి, బీదా బిక్కి జనమే నా ఎజెండా. అంతే. మధ్యతరగతి నుంచి కింద పైనుండి వాళ్ళు మన దగ్గరికి రావడానికి వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండొచ్చు, బట్ పైనుండి వాళ్ళు కూడా వస్తున్నారు సార్, బికాజ్ ఆఫ్ అవర్ క్వాలిటీ. అంటే దే ఆర్ అప్రిషియేటింగ్. నేను ఒకటేనండి, బిసైడ్స్ దిస్ డౌన్ ట్రాడన్ పీపుల్, వోకల్ గ్రూప్ కూడా దే ఆర్ అప్రిషియేటింగ్ మీ లైక్ ఎనీథింగ్. అది నేను గుర్తించాను. ఎందుకంటే క్వాలిటీ అండి. అంటే మనం ఎంత నిబద్ధతగా ఆ కార్యక్రమం చేసామనేదండి. నేను ఏం ఆశిస్తున్నా అనేది సెకండరీ అండి. వాస్తవం చెప్పాలంటే నిజంగా బాగా కార్యక్రమాలు చేసిన వాడు ఆశిస్తే తప్పేంటండి, ప్రజానాయకుడు కావాలనుకుంటే. అదే వాళ్ళే ఇంకా వైడర్గా చేయడానికి అవకాశం. సో ఏంటి అంబటి రాంబాబు గారితో ఎలా ఉంది? ఇందుకు మా సోదరుడు అండి, ఎలా ఉంటుంది, అంతా బాగా ఉంటుంది. ఆయన కోసం ఎలక్షన్లో పనిచేశారు, ఆయన కోసం గడపకు తిరిగారు, ఆయన్ని మధ్యలో వదిలేసి వచ్చారు మంత్రి అయిపోయిన తర్వాత. అట్లేం లేదండి. అంటే నేను బేసిక్గా నా తత్వం ఏంటంటే అండి, నేను సలహాలు ఇచ్చి కూర్చునే మనిషిని కాదు, కొద్దిగా పనిచేసి వదిలే మనిషిని కాదు. సర్వం నేనై చేసుకునేది ఏదైనా నా కుటుంబాల్లో సంబంధించినటువంటి కార్యక్రమాలనండి, వారి ఎన్నికల కార్యక్రమాలనండి, ఏ కార్యక్రమమైనా మనం చేపడితే, ఉదాహరణకి 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గారితో ఉండేవాడిని నేను ఆదిత్య కన్స్ట్రక్షన్ కంపెనీలో. వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అనుసంధానం చేయడం వల్ల వారు ఏలూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. తోట చంద్రశేఖర్ వైసీపీ నుంచి చేశారా? అవునండి, 2014లో. 14లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉండి సర్వం నేనే చేశాను. అందువల్ల నేనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాన్ని కొద్దిగా పకడ్బందీగా చేయాలనేటువంటి తపన. అప్పట్లో వారికి చేసిన మాట వాస్తవం. తర్వాత నా వృత్తిరీత్యా నేను వ్యాపారం చేసుకుంటూ ఉన్నాను. రెండోది ఏంటంటే, నాకు పెద్ద ఈ ప్రభుత్వాన్ని వాడుకోవాలని, ఏదన్నా స్వల్పకాలిక లబ్ధి పొందాలని నేను అసలు. చాలా మంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ప్రధానంగా తెలుగుదేశం మీడియా, అంబటి రాంబాబుకి ఒక షాడో ఎమ్మెల్యే లాగా మురళి తయారయ్యారు సత్తెనపల్లిలో అని వార్తలు రాశారు, చదివాను నేను. అసలు దాంట్లో తప్పేముందండి? ఎమ్మెల్యే వెనకాల ఉండి కొన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళు షాడో ఎమ్మెల్యేని పెట్టుకున్నారు. అది వాళ్ళు పెట్టుకుని ముద్దు పేరు, మనమేం డినై చేయొద్దు. మనమేమన్నా డబ్బులు వసూలు చేసుకున్నామా, మనమేమన్నా సొంతంగా ఏమన్నా చేసుకున్నా అనేది ఎజెండా. సో నా పాయింట్ ఏంటంటే, ఆ షాడో సత్తెనపల్లి నుంచి పొన్నూరుకి ఎందుకు వచ్చిందని? లేదండి, అది కాలానుగుణంగా నేను వ్యాపారం చేసుకుంటున్నప్పుడు నాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం అయితే నన్ను మన్నించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని నేను అనుకోలే. నాకు సర్ప్రైజ్ అది. వారు అందరు ముఖ్యమంత్రులాగా రొటీన్గా ఉండకపోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి కంటే మెరుగ్గా ఉంటారేమో, ఇంకా వారి కుమారులు కనుక ఆ నాలెడ్జ్ వారికి ఉంది కదా అనుకున్నా. కానీ
రాజశేఖర రెడ్డి గారి కంటే వీరు 10 అడుగులు ముందుకేశారండి. ఉమ్, సో ఆ స్ఫూర్తితోటి నేను నిజంగానే నాకు అంటే కొన్ని నేను చెప్పాలనుకునేది ఏంటంటే అండి, ఈ సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే బజరంగ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు సిన్సియర్గా నాకు మోటివ్ లేదు. చేసుకుంటే వెళ్తుంటే తపంలోటి ఆ, కోరిక రావచ్చు, అంతేగాని ఇది కాలానుగుణంగా వచ్చిన కోరిక అండి. అంతేగాని రాజకీయాల్లో ఉంటే నేను రాంబాబు గారిని అడిగి ఈసారి నాకు పోటీ చేయాలని ఉంది, లేకపోతే ఇంకో నియోజకవర్గం వెళ్తానని అంటే ఆయన వారు కాదంటారా? అడగలేదా? నాకు అప్పుడు లేదండి ఆ కోరిక. ఇప్పుడు 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 అడిగారా ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు వారికి తెలుసు. తెలియదే ఉంది. ఉమ్, అంటే నేను లేకపోతే ఆయనకి చిన్న ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఆయన సొంతంగా చేసుకోవాలి కనుక. సో ఆయన స్వార్థం ఆ ఏంటంటే మురళి discomfort ఇక్కడ ఉంటే బాగుంటుంది అంతకు అనేది. మించి వేరే నథింగ్ అండి, ఏముండదు అట్లా. సో అన్నదమ్ములు బాగానే ఉన్నారు. అట్లాంటి విషయాలు ఏమి లేవండి. మీరు 2 రోజులు పక్క పక్కన నిలబడి ఫోటో దిగకపోయినా గొడవలు వచ్చేసినాయని రాసేస్తాను. లేదు అట్లా కదండి, వారి శాసనసభ్యులు అవటానికి తోడ్పడ్డాను, వారి కాలానుగుణంగా మంత్రి అయ్యారు, ప్రధానమైనటువంటి మంత్రి అయ్యారు, నిజంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. నేనేమి రూపాయి ఆశించలేదు, నా పని నేను చేసుకుంటున్నా, ఇంకెందుకు ఉంటుందండి. నేనేదన్నా అక్కడ షేర్ కావాలా, పవర్ షేర్ కావాలా, లేకపోతే డబ్బులు ఏదన్నా కార్యక్రమాలు ఉంటే డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే నా వల్ల చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటే ఎవరు, నేను కర్నూలులాగా బయటకు వచ్చినవాడిని, త్యాగం చేసి వచ్చినవాడిని, నాకు అలాంటిది ఏమీ లేదు. నిజానికి మంచి పదవి వచ్చిన తర్వాత అందరు పోగవుతారు, అవును. మీరు వదిలేశారు. నేను వారి ఛాంబర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, వారికి సెక్రటేరియట్లో రూమ్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రమాణ స్వీకారం రోజు ఒకరోజు వెళ్ళాను, దగ్గరున్నాను, సోదరుడిగా నా కర్తవ్యాన్ని నిర్వహించాను, మళ్ళీ నా పని నేను చూసుకుంటాను, అంతే. నా నిబద్ధత అదండి, నేను సిన్సియర్గా చెప్పాలనుకున్నది అది. సో ఓ సామాజిక వర్గం మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది లాంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. ఆ సామాజిక వర్గం తెలుసు మీకు, తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉంటూ వస్తున్న ఓ సామాజిక వర్గం. దాంతోపాటు కాపులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు అనే చర్చ ఉంది పవన్ కళ్యాణ్ గారి రూపంలో. సో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. సో కాపులు మీరు వైసీపీలో ఉండడాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? కాపులు పవన్ కళ్యాణ్ వైపు, టీడీపీ వైపు వెళ్ళరు అని అనుకుంటున్నారా? నేను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంత పర్సనాలిటీ నేను ఇప్పుడు కాదండి. ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటే నా భావాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఆ రోజు స్పష్టంగా చెప్తాను. అయితే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసిన, విడిగా పోటీ చేసిన పెద్ద మార్పులు ఏమీ లేవు. కారణం ఏంటంటే పొన్నూరు నియోజకవర్గంలో ఎవరైతే తెలుగుదేశం అభ్యర్థి అనుకుంటున్నారో ఇప్పుడు, ఆ అభ్యర్థినికి కాపు సామాజిక వర్గాన్ని ఓటు వేయమని చెప్పడానికి జనసేన అవసరం లేదు. ఎప్పుడో 25 సంవత్సరాల నుంచి కాపు సామాజిక వర్గం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేయడం వల్లే అతను 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. బట్ నేను ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, కులమతాలకు అతీతంగా మడికట్టుకుని కూర్చున్నానని నేను చెప్పాలని అనుకోవడం లేదు, కానీ నా తల్లి కాపుకులం, నా తండ్రి కాపుకులం, నా బంధువులు కాపుకులం. సో కులం లేకుండా లేదు, బట్ కుల ఛాందసవాదం ఉండకూడదు అనేది నా అభిప్రాయం. కానీ అందరు కులాలని సమానంగానే చూడాలి, కానీ కుల ఛాందసం ఉండాలని లేదు. కాపు కులం ప్రతిష్ట పెరిగే విధంగా కాపు కులంలో కూడా ఇలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాన మంచి కార్యక్రమాలు చేసి మన కుల ప్రతిష్ట పెంచాడనే అనుభూతి వాళ్ళకి మిగల్చడం ద్వారా గణనీయంగా కాపు కులంలో ఓటు నేను తెచ్చుకుంటాను, నాకు నమ్మకం ఉంది. అదే తెలుగుదేశం ఫెయిల్యూర్. కాపు గౌరవాన్ని పెంచే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదని? పవన్ కళ్యాణ్ గారు వారు చేస్తున్నారా, చేయడం లేదా అనేది నాకు ఇప్పుడు టూ ఎర్లీ. నెంబర్ 1 నేను చేస్తున్నానండి పొన్నూరు నియోజకవర్గంలో, అది నేను చెప్పను. నేను మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ చెప్తా. మీ నియోజకవర్గంలో వైసీపీ మొన్న గెలిచింది, నాకు గుర్తున్నంత వరకు 1100-1200 ఓట్లతో గెలిచారు. అవును. జనసేనకు మీ నియోజకవర్గంలో 13,000కు పైగా ఓట్లు వచ్చాయి. అవును. జనసేన, టీడీపీ కలిస్తే కూటమి ఓట్లు 10,000 ఎక్కువ ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కంటే. సో ఆ 2 పార్టీలు కలిసి ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఇబ్బంది కాదు? అవును. మీకు 2 ఇన్సిడెంట్స్ చెప్తానండి. చేబ్రోలు పట్టణంలో మేకల గోపీకృష్ణ అని ఒక వాలంటీరు, అతను జనసేన పార్టీకి చెందినవాడు. ఈ ప్రభుత్వంలో విలేజ్ వాలంటీరు వంగవీటి మోహన్ రంగా ఫ్లెక్సీ పోలు కడుతూ షాక్ కొట్టి చనిపోయాడు. వారిని అక్కడున్న ప్రముఖ నాయకులు, అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు వాళ్ళని కలిశారు.
కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసింది అంబటి మురళీకృష్ణ ఒక్కడే. అదేవిధంగా మామళ్ళపల్లిలో నా ఇంటి వెనకాల శంకర్ అనే ఒక యాక్టివ్ జనసేన వర్కర్, అంటే నిజం చెప్పాలంటే కొంత ఆస్తి కూడా పోగొట్టుకున్నాడు, అనుకున్న స్వల్ప ఆస్తి జనసేన కోసం. అతను స్ట్రోక్ వచ్చి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. నేను అలర్ట్ అయిపోయి డాక్టర్లతో మాట్లాడి బ్రతికించడానికి ప్రయత్నం చేశాను, కానీ బ్రతకలేదు. అతని కుటుంబాన్ని ఆర్థిక సహాయం చేసి కాపాడింది నేను, ఒక్క నాయకుడు వారి దగ్గరికి రాలేదు. జనసేన అనేది నేను ఏమైనా అండి, జనసేన అనండి, తెలుగుదేశం అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనండి, అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల కష్ట సుఖాల్లో ఎలా మమేకమవుతాడో ఆ పక్షాన ఓటింగ్ పోతుందని నేను నమ్ముతున్నానండి. 100% పొన్నూరు నియోజకవర్గంలో జనసేన అంతా నాకు సహకరిస్తుందని నేను నమ్ముతున్నా, కాపు కులం అంతా నా వెనుకుంటుందని నమ్ముతున్నా. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఓటు బ్యాంక్ని పదిలంగా నేను తీసుకెళ్ళి పోలింగ్ చేసుకోగలిగాను నమ్ముతున్నా. కార్యకర్తల ఆత్మగౌరవం నింపే విధంగా వారందరినీ కూడా కార్యోన్ముఖులను చేయగలనని నేను నమ్ముతున్నాను. కనుక ఖచ్చితంగా నేను అక్కడ నాకు అవకాశం లభిస్తే విజయం సాధిస్తానని నేను నమ్ముతా ఉన్నాను. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Thank ఇది అంబటి మురళీకృష్ణ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. అక్కడ ఎన్నికల్లో టికెట్ కోసం చాలా ఆశాభావంగా ఉన్నారు. ఎన్నికల్లో టికెట్ తాను ఎమ్మెల్యే కావడం కోసం కాదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఎలా సేవ చేయొచ్చు అనే దానికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ని 2 ఏళ్ళుగా చేశాను. ఎమ్మెల్యే అయితే అంతకంటే అద్భుతంగా చేయగలను అనేది మురళీకృష్ణ గారు చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.